నిజామాబాద్ జిల్లా తర్పిలి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహంలో సమస్యలు నెలకొన్నాయి. డైనింగ్ హాల్ లేక భోజనం చేయడానికి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో కరెంటు అలాగే సీసీ కెమెరాలు పనిచేయడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఇక ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శాంతాకు అలాగే ఎంపీటీఓ బాలకృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి మండల అధ్యక్షులు అవుసుల రాము, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం మధ్య నిజామాబాద్ రూరల్ కన్వీనర్ అబ్దుల్లాము మరియు వైస్ కన్వీనర్ రాహుల్ గారి ఆధ్వర్యంలో తర్పిలి మండల కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహం ఉన్నది. దానిలో అది సమస్యలకు నిలయమైంది. దానిలో డైనింగ్ హాల్లో కరెంట్ ప్రాబ్లం ఉంది. అలాగే సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు. మరియు హాస్టల్ చుట్టుపక్కల చెట్లు పిచ్చి మొక్కల నుంచి పందులు రావడం, స్వైర విహారం చేయడం, దానివల్ల బాలికలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. త్వరితగతిన ఈ సమస్యలపై తహసీల్దార్ గారు స్పందించి చేరవేసి పిల్లలకు న్యాయం జరిగేలా చూడాలి. ఇక గాంధీ భవన్లో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం.